మీద ఇమిటేట్ చేసాం, అది బాగా అనిపించింది నాకైతే. దాంట్లో ఎక్స్పెషల్లీ పృథ్వీ, సోనియా, నిఖిల్ని బాగా వేసుకున్నారు. సీత అయితే పద్దాగా హక్ చేసుకుని చూపించడం అది బాగుంది నిన్న టాస్క్లో. ఈరోజు ప్రోమో చూడాలి. ఈరోజు ప్రోమో అందరికీ పెట్టేస్తున్నాడు ఆల్రెడీ. నాగార్జున గారు హీరో ఎవరో జీరో ఎవరో మొత్తం నీట్గా కనబడుతుంది. అక్కడ బొమ్మ వేసి చూపిస్తున్నాడు. అప్పుడు నబిల్ని ఎలిమినేట్ చేయడంలో కూడా మనోడు చాలా సీరియస్ అయ్యారు. ప్రేరణ కూడా చాలా సీరియస్ అయింది. ఎగ్జాక్ట్లీ అది కరెక్టే. అడిగాడు మాట నిఖిల్ని, బస్సు అసలు ఈ గేమ్ ఏంటి అంటే సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అన్నప్పుడు నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు అంటే, నేను మిస్అండర్స్టాండింగ్ అయింది సార్. ఏం మిస్అండర్స్టాండింగ్ లేదు నీకు, ఏం మిస్ నిన్ను చెడగొడుతుందని అడిగేసరికి వీడు బ్లర్ అయిపోయాడు అబ్బా ఒకసారిగా. నిజంగా అయితే అది చూడాలి ఈరోజు, దానికోసం వెయిటింగ్ నేను. చాలా అంటే చాలా బాగుంది ప్రోమో చూసుకున్నట్టయితే ఈరోజు. నిఖిల్ మొహమ్మద్ అంతమంది అన్ని ఇంటి మార్క్స్ పడ్డాయి కదా, ఆల్రెడీ అక్కడ కనబడింది జనాలకు అందరికి తెలుసు. లాస్ట్ సీజన్లోనే నబిల్ని టార్గెట్ చేశారు వీళ్ళిద్దరు, సోనియా, మన నిఖిల్, పృథ్వీ అంటే కొంచెం మధ్య మధ్యలో లవ్ ట్రాక్లోకి వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరూ మరీ టూ మచ్. మన విష్ణుప్రియతో లవ్ ట్రాక్ అయితే బాగానే నడుపుకుంటున్నాడు కదా. నాగార్జున గారు కూడా ఇవాళ ఏంటి విష్ణు పృథ్వీ గురించి మాట్లాడుతుంటే అంత నవ్వుతున్నావు అంటే, ఏమీ లేదు సార్ అని పెద్దగా అరుతూ నవ్వుతూ చాలా బాగుంది. ఓవరాల్గా చెప్తున్నా, సోనియా ఈరోజు నాకు తెలిసినంత వరకు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సోనియాకి, ఆదిత్య గారికి. ఆదిత్య గారు, సోనియా గారు ఇద్దరు ఎవరైతే ఒకరు అయితే బయటికి వెళ్తారు, బయటకు వస్తారు ఈరోజు కానీ రేపు కానీ. డబుల్ ఎలిమినేషన్ అంటే డబుల్ వైల్డ్ కార్డ్స్. వైల్డ్ కార్డ్స్ వస్తే ఎలిమినేషన్ ఉంటుంది. డబుల్ ఎలిమినేషన్ ఖచ్చితంగా వెళ్ళిపోతారు. ఇంకోటి మణికంఠని చూసావా, ప్రోమోలు అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు అలా కన్ఫ్యూజ్ అయిపోతున్నావు అంటే, ఏమో సార్ నాకే తెలిసి అవ్వట్లేదు అన్నాడు. నీకే తెలియదా? ఓకే, గొడవ లేదు అయితే. వాడు ఇంకా పాపం తెలియదనే మోడ్యూల్లోనే ఉన్నాడు, కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని బట్టి తెలుసుకోలేకపోతున్నాడు. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆడే వాళ్ళందరూ కూడా అతను ఆట సరిగ్గా ఆడడానో, లేకపోతే మాట్లాడడం రాదనో, చిన్నపిల్లలు అలుగుతాడనో, సింపతి గేమ్ ఆడుతున్నాడనో, ఇదే ప్రకారంగా ఎలిమినేట్ చేయడం, ప్రతిసారి నామినేషన్లు వేయడం, అదంతా గమనించట్లేదు. ప్రతిదానికి అతనే ఏంటో ప్రతిదీని పాయింట్అవుట్ చేసుకున్నట్టే అతనే చెప్పేసుకుంటున్నాడు. అలా చెప్పుకోకూడదు, ఎందుకంటే బయట మణికంఠకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగుంది కాబట్టి ఫైట్ చేయాలి. ఫైట్ ఎక్కడ ఉంది? ప్రతిదానికి యాక్సెప్ట్ చేసేస్తుంది ఈ మధ్య. ఏమో లేరు బాబు, ఏదో రకంగా సర్వే అవ్వాలి హౌస్లో అన్నట్టుగా. చాలా బాగుంది, సూపర్. అసలు నబీల్కే కదా మరి బిగ్ బాస్ కూడా అభినందనలు తెలిపింది. నిజంగా సూపర్ దింపేశాడు. మన ఆదిత్య ఓం గారు ఏమైతే మాట్లాడాడో కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు, ఈడే హింట్ ఇచ్చాడు. వీళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు నబీల్ అన్నాడు. వాళ్ళు సోనియా మొహం చూడాలి ఆ టైంలో. అమ్మా ఇంతగాడికి అన్నారా ఆదిత్య ఓం గారు అనుకుంటుంది. ఆయన ఆదిత్య ఓం కూడా ముగ్గురు వస్తారని బయటకి ఆయన నోటితో ఆయనే చెప్పాడు. ఎవరెవరంటే నువ్వు, నేను, మన సోనియా అని. నిజంగా ప్రెడిక్షన్ అయితే బాగుంది ఆదిత్య ఓం గారిది. మరి దాంట్లో ఒకరైతే ఖచ్చితంగా బయటకు వస్తారో, ఖచ్చితంగా రావాలి కూడా. ఎందుకంటే వాళ్ళ టార్చర్ భరించలేకపోతున్నాం మనం. అలా వికృతి చేస్తలు అంటారు వాటిని. సోనియా మాయలోంచి కంప్లీట్గా బయటపడాలంటే చాలా టైం పడుతుంది నిఖిల్కి. ఎందుకంటే నిఖిల్ని సోనియా బయటికి వెళ్ళిపోవాలి, కానీ నిఖిల్ మట్టికి మాయలో నుంచి బయటికి వచ్చేలా లేడు. ఇప్పుడు ఇవాళ చూసుకున్నట్టయితే ప్రోమో నిఖిల్ని మామూలుగా పాయింట్అవుట్ చేయలే. ప్రేరణ ఎక్సలెంట్గా పాయింట్అవుట్ చేసింది. ఖచ్చితంగా నిఖిల్ అయితే ఇప్పుడు సోనియా నుంచి డివైడ్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అవ్వకపోతే ఇంకేం లేదు, అయిపోయినట్టే. సోనియా అన్న బయటికి వెళ్ళిపోవాలి, లేకపోతే డివైడ్ అని అవ్వాలి. సోనియా అలాగే వెళ్దాం. సోనియా వెళ్ళిపోతే మరి నాగార్జున గారు బిగ్ బాస్ నడవదు సరిగ్గా. కాబట్టి సోనియా కంపల్సరీ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అన్న.